హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుని మన వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు యశోదా వసుదేవులతో ఉన్నాడు కదా. అప్పుడు ఒకసారి యశోదా వసుదేవులు గోశాలలో ఉన్నారు. గోశాలలో ఉండి ఆవు నుంచి పాలు పితుకుతుంటే వెనకాల నుంచి వచ్చి శ్రీకృష్ణుడు కూడా చూశాడు. ఇదంతా చూసిన తర్వాత ఇంకో రోజు ఏమన్నాడంటే యశోదతోటి, అమ్మ నేను కూడా ఆవు నుంచి పాలు పితుకుతాను అన్నాడు. కానీ అప్పటికే యశోద వసుదేవులు ఆవుల పాలు పితికేశారు. మళ్ళీ ఎలా ఇస్తాయి, మరి ఇవ్వవు కదా. సరే అని చెప్పి కృష్ణుడిగమ్మ చెప్పారు, ఆవులు ఇప్పుడు ఇవ్వమ్మా, అయిపోయింది, పాలు ఇచ్చేసినాయి, ఇంకివ్వవు అన్నది. ఎప్పుడు ఇస్తాయి అని అడిగాడు. ఎప్పుడు ఇస్తాయంటే మొత్తం వెలుతురంతా పోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత ఇస్తాయమ్మా మళ్ళీ పాలని చెప్పారు. అయితే శ్రీకృష్ణుడు అన్నాడు, నేను కళ్ళు మూసుకుంటానమ్మా, చీకటి పడిపోతుంది కదా, దా ఆవు పాలు పితుకుతాము అన్నాడు. ఈ కథ మీరు వినేమంటారు. అందువలన చిన్నపిల్లలకేంటి మనకేంటి, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మరే జంతువైనా పాలు పితకడం అనేది ఒక సరదా. అది చూడడం కూడా బాగా ఆసక్తిగా ఉంటుంది. అలాగే సింగపూర్లో మేకల నుండి పాలు పితికే సదుపాయాన్ని వీక్షించే అవకాశం ఉందన్నమాట. ఇది సింగపూర్లో ఒక ఫామ్లో ఉంది. దాని పేరు హే డైరీస్ లిమిటెడ్. హే డైరీస్ లిమిటెడ్ వుడ్లాండ్స్ దగ్గరలో ఉంది. మనం అక్కడికి ఉదయాన్నే 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల లోపు వెళితే గాన అక్కడ మనకి మేకల నుండి పాలు ఎలా పితుకుతారో చూపిస్తారన్నమాట. మనం అక్కడికి వెళ్ళి ఉత్తినే మనము మన పిల్లల్ని తీసుకుని వెళితే ఆ మేకల పాలు ఎలా పితుకుతారో చూపిస్తారన్నమాట. ఈ మేకలన్నీను షెడ్డుల్లో ఉంటాయి, కోళ్ల ఫారం లాగా పెద్ద పెద్ద షెడ్డుల్లో ఉంటాయి. అవన్నీ కూడా బార్కెట్స్ కట్టేసి ఉంటాయన్నమాట. అవి పొద్దున్న 9 గంటలకి ఏం చేస్తారంటే 10-15 మేకల్ని ముందుగా తీసుకొచ్చి వరుసగా నించోబెట్టి వాటిల్నేమో మెడ కదలకుండా ఉండేట్టుగాను లాక్ చేసేసి, అవి తినడానికి ఏదైనా పెట్టి అక్కడ దానా ఆ మెడను లాక్ చేసేసి పొదుగుల్ని శుభ్రం చేసి నీళ్లతోటి అప్పుడు మిషన్ తోటి పాలు పితుకుతారన్నమాట. మిషన్లో పెట్టి పాలు పితుకుతారు. ఆ మిషన్ వల్ల ఆ పొదుగులకి కొంచెం నొప్పిగా ఉంటుంది కాబట్టి పాలు పితికిన తర్వాత ఒక రకమైన కెమికల్ని రాసి దానికి బాధ లేకుండా చేస్తారు. ఈ పాలు పితకడం అయిపోయిన తర్వాత మెడకు పెట్టిన లాక్ తీసేసి అవి ఎక్కడి నుంచి వచ్చాయో షెడ్లోకి, ఆ షెడ్లోకి పంపేసి మళ్ళీ ఇంకో 10-15 మేకలను తీసుకొచ్చి వరుసగా నించోబెట్టి అలాగే పొదుగులను కడిగి మళ్ళీ మెడలు లాక్ చేసేసి దానికి దానా వేసి పొదుగులు శుభ్రంగా కడిగి మళ్ళీ ఆ పొదుగుల నుంచి పాలు మిషన్ తోటి పితుకుతారన్నమాట. ఈ పితకడం అయిపోయిన తర్వాత అన్ని మేకలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆ జాగాను కూడా శుభ్రంగా కడిగేస్తారు. ఆ మిషన్ తోటి లాగుతారు కదా, ఆ ట్యూబులు, ఆ పాలు నింపిన స్టోరేజ్ పెట్టిన ట్యాంక్ లాంటిది అన్నీ కూడా శుభ్రంగా నీళ్లతో కడిగేసి శుభ్రం చేసేస్తారు. ఇదంతా కూడా మనం అక్కడ నించుని చూడొచ్చు అన్నమాట అండి. నించుంటానికి కూడా కాదు, కూర్చుంటానికి కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఏదైనా గ్రౌండ్లో గ్యాలరీ ఉంటుంది కదా, ఆ గ్యాలరీలో మెట్లు ఎలా ఉంటాయో అలాగే 2-3 వరుసల మెట్లు ఉంటాయి. అక్కడ కూర్చొని మనం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు కూడా ఉత్తినే ఏమీ పే చేయకుండా ఆ పాలు ఎలా పితుకుతారో చూసి రావచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఈ మేకలన్నీ షెడ్లోకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు మనం కానీ మన పిల్లలు కానీ కూడా వాటికి మేత పెట్టచ్చు అన్నమాట. ఆ మేత కూడా $5 ఇస్తే ఒక కట్టిస్తారు. ఆ కట్టని మనము మన పిల్లలు కూడా వాటికి ఫీడ్ చేయొచ్చు.
చిన్నపిల్లకి చాలా ఆనందంగా ఉంటుంది. అదొక థ్రిల్లింగ్ కింద ఉంటుంది అన్నమాట. ఆ మేకలు కూడా కేజీలోంచి బయటకు వచ్చి మన దగ్గర ఉన్న మేతని తింటూ ఉంటాయన్నమాట. చాలా చక్కగా ఉంటుంది. ఈ అవకాశం సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. పాలు పితకడం మట్టుకు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకే ఉంటుంది. అప్పుడే మనం వెళ్ళి చూడొచ్చు అన్నమాట అండి. అక్కడ ఈ మేకపాలు సంబంధించిన ఐస్ క్రీములు, తర్వాత మిల్క్, ఇంకా ఏదైనా క్రీములు, సోపులు ఇవన్నీ కూడా అమ్ముతారు. అవి కావాలంటే కొనుక్కురావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం మేకల నుండి పాలు ఎలా తీస్తారో చూసి వద్దాం.
ప్లీజ్.